హలో! హాయ్ ఫ్రెండ్స్. కోవిడ్‌లో మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందంటే, ఈ గాలికి, ఈ దుమ్ముకి మామూలు కష్టం కాదు ఫ్రెండ్స్. ఈ దుమ్ముకి, ఈ గాలికైతే ముక్కులు, నోరు అంతా భయంకరంగా ఉంది. గలుపులో చేసేవాళ్ళయి చాలా కష్టాలు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు చెప్పుకోలేరు అంత కష్టాలు. వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరూ బాగుండాలంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కోసం ఈ అప్పుల బాధలతో ఇక్కడ గల్ఫ్‌లో చాలామంది అంటే వాళ్ళ కష్టం ఇంటికాడ చెప్పుకుంటూ వాళ్ళు ఎక్కడ బాధపడతారని ఎవరు కూడా ఇక్కడ పడే కష్టం ఒక్కరు కూడా ఇంటి దగ్గర అయితే చెప్పుకుంటలేరు ఫ్రెండ్స్. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే మా అమ్మ, మా నాన్న, మా అన్న వాళ్ళందరూ కోట్లు సంపాదిస్తున్నారు. లక్షలు లక్షలు. మనకేమని జల్సాగా తిరుగుతున్నారు. ప్లీజ్ ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ మీ అమ్మ గాని, మీ నాన్న గాని ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. ఒక్కొక్కరు నిద్రపోకుండా ఇంట్లో ఆడవాళ్ళైతే నిద్ర కూడా ఉండదు. 2 గంటల దాకా. 2 గంటల దాకా నిద్ర కూడా పోకుండా పని చేస్తున్నారు. ఎవరి కోసం? మన పిల్లలు బాగుండాలి. వాళ్ళ భవిష్యత్తు కోసమనే కదా ఇంత కష్టపడేది. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే, కొంతమందొచ్చేసి వాళ్ళ ఇష్టార్జిర ఇష్ వాళ్ళ ఇష్టపూర్వంగా ఉంటున్నారు. ఓహ్! మా అమ్మ, మా నాన్న కోవట్లో ఉంటే నాకేం భయము? నాకేమి ఇబ్బందేముంది? వాళ్ళు నెలకు రూ. 1,00,000 సంపాదిస్తున్నారు. 50,000 సంపాదిస్తున్నారు. 30,000 సంపాదిస్తున్నారు అంటున్నారు గానీ, ఒక్కసారి వాళ్ళని కోవట్లో మీరు నిజంగా చూస్తే, మాకు కోవిటొద్దు, ఏమొద్దు. ఇంటి దగ్గరే చాలండి. చాలు అని అంటారు. అంత ఘోరం అన్నమాట. చూడండి ఇక్కడ దుమ్ము చూడండి ఎలా లేస్తుందో. ఆ! ఈ దుమ్ములో వానొచ్చినా, దుమ్మొచ్చినా, ఈ చలి అయినా పొద్దుటి నుంచి చలి. ఇంక మధ్యాహ్నం నుంచి దుమ్ములేస్తుంది. కానీ మా కష్టం ఎవరికైనా తెలుసా? తెలీదు. కానీ ఇంటికాడ వాళ్ళు మటుకు కొంతమంది అంటే కొంతమంది తెలిసినోళ్ళున్నారు. కొంతమంది తెలియనోళ్ళున్నారు. ఇది తెలియనోళ్ళ కోసమే. తెలి తెలియకుండా వాళ్ళ ఇష్టాజరంగా ఎంజాయ్‌మెంట్ ఎంజాయ్‌మెంట్‌కి అలవాటు పడిపోతున్నారు. ప్లీజ్ ఎక్కడైనా మీ అమ్మ, మీ నాన్న ఒక గల్ఫ్ కంట్రీకొచ్చి కష్టపడుతున్నారంటే, ఆ కష్టాన్ని మీరు గుర్తించండి ముందు ప్లీజ్. ఆ కష్టాన్ని గుర్తించారనుకో మంచిది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఎవరికీ తెలీదు. బిల్డింగ్ పనులు, ఆ పనులు, ఈ పనులు. ఈడ చేసే పని ఎవరు ఇంటికి చెప్పుకోవాలంటే ఓహ్! అందరూ బాధపడతారేమోనని ఎవరు చెప్పుకుంటలేరు. కానీ ఈడ పడే కష్టం అంతా ఇంత కాదు. పొద్దున్నే వచ్చామనుకో 4 గంటలకు లేసి 5 గంటల దాకా 5 గంటల దాకా ఇక్కడి నుంచి పోయేదానికి ఉండదు ఫ్రెండ్స్. అంత ఘోరం అన్నమాట. పని, పని చేయాల్సిందే. కొద్దిసేపు కూడా మన ఇంటికాడ మాదిరి గాదు. కొద్దిసేపు కూర్చుందాం, కొద్దిసేపు చేద్దాము. తర్వాత ఏం గాదులే అనేదానికి. పనిలో వంగామనుకో ఇంక మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినేదాకా కొంచెం గూడా రెస్ట్ ఉండదన్నమాట. అలా ఉంటది ఇక్కడ పని కోవిడ్‌లో. చిన్న కష్టం గాదు. కాకపోతే ఎవరు చెప్పుకోలేక అలా ఉన్నారంతే. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ అర్థం జేసుకోండి. అర్థం జేసుకొని మన తల్లిదండ్రులని కష్టపెట్టగాకండి. సరేనా? ఓకే ఫ్రెండ్స్. కోవిడ్‌లో ఇంకా చాలా కష్టాలున్నాయి. కానీ ఎవరు చెప్పుకుంటా లేరు ఫ్రెండ్స్. అది. ఓకే ఫ్రెండ్స్.